వీడి 12 టైటిల్ టీజర్ వస్తుంది. యాక్చువల్‌గా మొన్న 7th నాడు రాలేదు. 12th నాడు వస్తుంది. ఐయామ్ హ్యాపీ. సో పోస్టర్ రిలీజ్ చేసారు. పైగా స్టార్ట్ చేయరా ఇంకా. టైటిల్ ఏయ్! కింగ్డమ్ మాక్సిమం. అరే నేనే నన్నెందుకు ఇనిషియేట్ చేపించారా బాబు, నువ్వు చేస్తావా? సరే నువ్వే కదరా మొన్న అన్నావు ఇంగ్లీష్‌లో టైటిల్ అంటే ఇది ఎంపైర్ అన్నావు, ఫీల్డింగ్ అన్నావు, బౌలింగ్ అన్నావు చెప్పు. అరే ఎంపైర్ కి దగ్గరలో ఉండేలాగా చూస్తున్నారు అని చెప్పాను. సో దాంట్లో దగ్గరలో కింగ్డమ్ అనే టైటిల్ ఉంది. అండ్ ఏమైంది, కిరీటం ఒకటి పెట్టారు ఫోటో. అండ్ తర్వాత ఎవరో కింగ్ అని చెప్పేసేసి 2-3 ఫుల్ స్టాప్స్ పెట్టి సమ్ స్టఫ్ ఏదో రాశారు. సో ఇట్స్ గెటింగ్ మోర్ క్లియరర్ దట్ టైటిల్ కుడ్ బి కింగ్డమ్. కేక్ టైటిల్ ఫస్ట్ థింగ్. కేక్ టైటిల్ ఒకటి. అండ్ ఆల్సో పెద్ద స్టార్ వాయిస్ ఓవర్ ఉంటది. ఈచ్ లాంగ్వేజ్ లో ఈచ్ పెద్ద స్టార్ వాయిస్ ఓవర్ ఉంటది. మన తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణబీర్ అంటున్నారు. ఏమో తెలియదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అదొకటి. ఈ తమిళ్లో తెలియదు భయ్య, సూర్య అంటున్నారు కొంతమంది. ఇంకా తమిళ్ సూర్య గారు. తర్వాత వీడి కనపడరు, లాస్ట్ 2-3 seconds లోనే వీడి కనపడతారు. ఇంత మనం చేసిన తర్వాత రేపు మళ్ళీ టీజర్ వచ్చిన తర్వాత ఇవి ఏవి కరెక్ట్ కాలేదు. అప్పుడు ఉండదు మనకి. ఏవో చెప్పారేట్రా మీరు ఫిక్స్ అన్నా కొడగలరా అని. ఎందుకు మాకు అవన్నీ అవసరం లేదు. బట్ ఎక్సైటెడ్. మన ప్రెడిక్షన్స్ కల్కిలో పోయినంత రాంగ్ ఇంకా దేంట్లోనూ పోలేదురా, మిగతా బానే ఉన్నాయి. ఇంత ఇలేపుగా అవసరం లేదు మనకి. పడ్డ తర్వాత పొరపాటున గనక ఏంటి అది గనక తప్పయింది అనుకో, మనల్ని తారగా చేసుకుంటారు. బాగుండదు. అండ్ చెప్తున్నా కదా, వీడి ఫిల్మోగ్రఫీలో నేను ఈ మూవీ అంత ఎక్సైటెడ్ ఇంకే మూవీ లేనురా. లైక్ మేబీ ఉండనేమో. ఇప్పుడు ఈ వీడి 14 అంటున్నారు ఆయన, లైక్ మమ్మీ యాక్టర్ ఆయన విలన్కి వస్తున్నారు. ఐ డోంట్ నో వై మ్యాన్, దాని మీద నాకు అంత ఎక్సైట్మెంట్ లేదు. వీడి 12 మీద ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. మేబీ బికాస్ ఆఫ్ రాహుల్ సంక్రేతి అన్న నాకు పర్టికులర్ శ్యామ్ సింగ్ రాయ్ అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే లైక్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ తప్ప మీద అంతే ఏమో సినిమాలో, అది వేరే విషయం. అండ్ టాక్సీ వాళ్ళ వాస్ ఓకే బాగానే ఉంది, గుడ్ అనే ఫీలింగ్ ఉండే. సో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీద మాత్రం ఇవి ఏవని చెప్పు, నేనైతే మాత్రం ఇంకా పెంచేసుకుంటే హైప్ అనే రేంజ్లో ఉంది. బికాస్ ఆఫ్ మేబీ గౌతమ్ తిన్నానూరి అండ్ ఆల్సో మనం చూసిన కొన్ని చిన్న రషెస్ ఆర్ఎల్స్ బీటీఎస్ వీడియోలు కానీ అవి చూసినప్పుడల్లా కూడా దిస్ క్యాన్ బి ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ వీడియోస్ కెరియర్ అనే ఫీలింగ్ గట్టి కొడుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మెల్లమెల్లగా సైలెంట్గా నాగవంశీ గారు మళ్ళీ ఎలివేషన్స్ చేస్తూ ఉన్నారు. అవి కొంచెం జాగ్రత్తగా పెద్ద రాక్ ఆఫ్ సాల్ట్ లైక్ అంత పెద్ద డౌట్లు పెట్టుకొని మరి చూడొచ్చు. బట్ నాకెందుకో ఈ సినిమా మీద కొంచెం ఎక్సైట్మెంట్ బాగానే ఉంది అన్నట్టు. సో టీజర్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గట్టుగా ఉన్న సార్ నాకైతే అట్లా అనిపిస్తుంది. నువ్వు చెప్పరా వీడి 12 గురించి, కింగ్డమ్ లో ఏవో ఉన్నావుగా ఏపించావు కదరా ముందే. కంటిన్యూ చేయి బ్రో. ఒక్కట్రా పాయింట్ పేలుతుంది, బాగా పేలుతుంది. అది అంతమించి ఇంకోటి ఏంటంటే వీడికి స్లీపర్ మార్కెట్స్ ఉన్నాయి. హిందీ స్లీపర్ మార్కెట్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే రాక కోసం వెయిట్ చేస్తున్నాం, అలాంటి మార్కెట్ అది. సో హిందీ లైగర్ అరౌండ్ 5 to 6 crore నెట్తో ఓపెన్ అయింది. నా మైండ్ పోయింది లైగర్ ఓపెన్ అయినప్పుడు. మాట్లాడాలి లైగర్ గురించి మాట్లాడదాం అంటే ఇప్పుడు అంటారు కదా నన్ను కరణ్ జోహర్ ప్రొడక్షన్ దానికి స్టిల్ ఆ టైంలో జరిగేదాన్ని పెద్ద లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఒకటి. అండ్ ఆల్సో అక్విజిషన్స్ ఏంటి, కార్పొరేట్ బుకింగ్స్. దానికి వాళ్ళలేదు కార్పొరేట్ బుకింగ్స్ పడే ఆ టైంలో స్టార్ట్ అయినాయి బ్రో. బ్రహ్మాస్త్రకు వచ్చేసరికి ఆబ్వియస్ అయిపోయింది అందరికి కార్పొరేట్ బుకింగ్స్ అనేది జరుగుతుందని బయటకి వచ్చింది. బట్ లైగర్ 2021 ఆ టైంలోనే ఇంకా వచ్చేసి కాదు యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మెజారిటీ అంటే నేను ఆ మూవీకి కార్పొరేట్ బుకింగ్ జరిగిందని వినలేదు. బట్ స్టిల్ డేటు అసలు ఎంత అంటే 30 లక్షలు కూడా రాలేదనుకుంటా డేటుకి. హిందీలో 30 లక్షలు సంథింగ్ 70 lakhs సంథింగ్ అంతా వచ్చింది. సో ఇన్ కేస్ కార్పొరేట్ బుకింగ్ చేద్దాం అని అనుకుంటే దే వుడ్ బి కన్సిస్టెంట్ అట్లీస్ట్ ఫర్ వీకెండ్. ఎందుకంటే మండే పికప్ ఆర్గానిక్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ స్టార్ ఫిల్మ్, బట్ స్టిల్ ఐ థింక్ ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేయడంలో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. 90 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత ఇంకా 10 కోట్లు ఏడరా లైక్ మార్కెట్ లేదు బ్రో. అప్పట్లో లేదు బ్రో, అందుకే ఇంకా లైట్ లేదు. ఫైన్ లెట్స్ గో బ్యాక్ టు ద టాపిక్. సో హిందీ రిసెప్షన్ చాలా గట్టిగా ఉంటుంది ఇన్ కేస్ వర్క్ అయితే అది. కానీ వీడి గారు లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ ఒక్కొక్కటి వర్క్ కాకపోవడంతో ట్రస్ట్ చాలా వరకు కోల్పోయారు. ఎలా అంటే నేను Day 1 వెళ్ళి చూడాలి లేదా Day 2 వెళ్ళి చూడాలి, ఫిలిం రివ్యూ మీద కాకుండా అదే రివ్యూతో సంబంధం లేకుండా సినిమాకి పోయి చూడాలి అనే స్టాంప్ అయితే ఆయన ఇవ్వలేకపోయారు లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్. బట్ ఈ ఫిలిం ప్రూవ్ చేయాలి, ఈ ఫిలిం మార్కెటింగ్ ప్రూవ్ చేయాలి, ఈ ఫిలిం టీజర్ ప్రూవ్ చేయాలి, టైటిల్ ప్రూవ్ చేయాలి, ఆయన లుక్స్ ప్రూవ్ చేసినాయి. ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్
వర్కౌట్ లుక్స్ అయితే ఐ థింక్ పీపుల్ ఆర్ నోటీసింగ్ ఫస్ట్ ఆ, లైక్ ఆ. లెస్ హెయిర్ అది. సో గుండు లిటిల్ గుండు లెస్ ఏంటి సో పేలుద్ది బాగా పేలుద్ది, ఎందుకంటే డైరెక్టర్ మీద కూడా గట్టి నమ్మకం ఉంది. మాల్ స్టిల్ 6 ఏళ్ళ సింగర్స్ ఎన్ని 2020 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్నాడు ఈయన 5 ఏళ్ళ తర్వాత అరే జెర్సీ మనం ఎల్పీలో చూసాం కదరా. జెర్సీ నేను 2019 ఏప్రిల్ మీరు ఆ టైంకి నేను కలవలేదు మిమ్మల్ని. ఆ టైంకి ఎవరు రేయ్, లేరు నాకు ఏప్రిల్ 2019 ఏప్రిల్ ఆహా, bro అంతే అది. అంతేలే మనం అదే. కలిసింది అప్పుడు రా ఆగస్ట్ లో ఆగస్ట్లో మనం కలిసి వి మెట్ ఇన్ ఆగస్ట్. ఆ టైంలో అదే. ఎవరు రాలే. నాకు జ్వరం ఉన్నా గానీ ఆ రోజు 19th నాడు ఎళ్తే టోటల్ థియేటర్ అంతా టోటల్ ఫుల్ అయిపోయింది. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే పోతానో తెలిసిన తర్వాత కూడా ప్రయత్నిస్తాడన్నాక మ్యూజిక్ అంతా చూసినావా? సడెన్‌గా సైలెంట్ అయిపోతది. టిన్ టిన్ అని కూడా. ఆ పక్కనోళ్ళందరూ ఇట్లా అనుకుంటా లైక్ జనరల్‌గా ఏడుస్తే సౌండ్ ఎత్తారు చూసినావా? ఆ సౌండ్‌లు వత్తున్నాయి. ఒరేయ్! ఏంట్రా ఇంత దారుణంగా లైక్ అట్లా నాకు అయిపోయిందన్నమాట ఆ సినిమా. సినిమాలో ఒక ప్రాబ్లం ఉంది సినిమా మొత్తంలో, ఏంటి చెప్పరా, క్లైమాక్స్ వాళ్ళ కొడుకు వాయిస్ నాని చేయటం అవును. 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 అంటే అంత స్ట్రాంగ్ గా దిగలేదు నాకు అది. నాకు లాస్ట్ ప్రాబ్లమ్ కంటే లైక్ పోలికలు అండ్ ఎవ్రీథింగ్ అట్లా ఆ, అనిపించింది. ఆ, అట్లా అనిపిస్తుంది. అనిపించింది. అంటే లైక్ నానియే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అలా అనుకొని ఉంటారు, బట్ ఐ థింక్ ఇంకొక వాయిస్ పెట్టుంటే అంటే లైక్ బాగా డిస్టింక్షన్ ఉండేది, అంటే తన లీనియేజ్ మాట్లాడుతున్నాడు. బట్ స్టిల్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ సినిమా కేక్ ఉంటుంది అన్ని మాస్టర్ పీస్ సంవత్సరాలతో, బ్రో. అంటే మధ్యలో ఆయన రీమేక్ చేయడానికి వెళ్ళారు అండ్ పని చేయలేదు. అది అయిపోయింది. 22లో వచ్చినట్టుంది అది. అది 22లో వచ్చిందా? అయితే జెర్సీ కరెక్టే బ్రో. రీమేక్. అయితే 4 సో ఇయర్స్ 3 ఇయర్స్ అయ్యేదాన్ని నెక్స్ట్ సినిమా చేసి. ఇప్పుడు మ్యాజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఉంది. బట్ యా వీడీ 12 మీద మాములుగా లేపట్లేదురా. జనరల్‌గా ఏమి ఎవరు లేపకున్నా గానీ దీని మీద ఎందుకో ఒక రకమైన క్యూరియాసిటీ గ్యారంటీగా ఉంది హైప్ సినిమా మీద. వైబ్. చాలా గట్టిగా ఉంది. సో ఐ హోప్ ఏదైతే టైటిల్ టీజర్ వస్తుందో అది పెంచాలి ఇంకా. అది పెంచి లైక్ నెక్స్ట్ మే 30th అంటున్నారు సినిమా రిలీజ్. అప్పటి వరకు కూడా అరే ఖచ్చితంగా దీన్ని చూడాలని మనం రెడీ చేసుకొని పెట్టుకునేటట్టు పెట్టుకుంటే అంతకంటే ఇంకేం అవసరం లేదు. అరే సో తీసుకొస్తాడు రా థియేటర్స్ కి, చెప్తున్నా కదా, నో డౌట్ మార్కెటింగ్ మ్యాన్. ప్రాపర్ నో గా డౌట్. జరిగితే తీసుకొస్తాడు దాంట్లో అంతే. ఇబ్బంది ఏం లేదు అక్కడ. నాగవంశి బ్రో ఎవరు చేసినా ఏం చేసినా నాగవంశి బ్రో ఎవరినైనా ఇంకేం చెప్తాం బ్రో ఆయన గురించి ఇంకా లైట్ గానీ. బట్ మ్యాన్ సీరియస్లీ మార్కెటింగ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. అండ్ 12th నాడు వచ్చేస్తా రియాక్షన్ ఇచ్చేస్తాం. సో మన రియాక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎళ్లి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. 5,000 దాటేసేద్దాం. ఆ టైంకి కుమ్మేద్దాం. సో యాహ్!